హలో అండి, నేతి బొబ్బట్లని నేను చెప్పిన విధంగా అయితే చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కానీ రెడీ చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లను అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ శనగపప్పును 2 సార్లు క్లీన్ చేసి ఒక ½ అవర్ వరకు నానబెట్టేసుకోవాలి. శనగపప్పు నానేలోపు పిండిని అయితే కలిపేసుకుందాం. ఈ పిండి కోసం నేను 1 కప్పు గోధుమ పిండిని, ఇంకొక కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను. 2 కప్పులు మైదా పిండి తీసుకుంటే పిండి సాగిపోతూ బొబ్బట్లు రెడీ చేసిన తర్వాత చాలా మెత్తగా అయితే ఉంటాయి. ఈ పిండిని రెడీ చేసుకోవడానికి నేను 2 స్పూన్ల ఆయిల్ వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ ముద్దగా వచ్చేలాగా అయితే రెడీ చేసుకున్నాను. ఈ పిండిని 1 గంట సేపు నానబెట్టేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని 6 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మెత్తగా అయితే అయిపోతుంది పప్పు. కుక్కర్లో అలాగే ఉంచేస్తే కొంచెం కలబెట్టడం కష్టమైపోతుందనేసి కొంచెం పెద్ద దబరాలోకి అయితే చేంజ్ చేసుకున్నాను. పప్పు మొత్తం ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అంతా పడేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టేసి కలబెట్టుకుంటూ ఉంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది. వాటర్ని పడేయడం వల్ల మనకైతే అంత టేస్ట్ ఏమనిపించవు బొబ్బట్లు. ఇలా వాటర్ అంతా ఎగరనిచ్చామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. 10-15 మినిట్స్కి అలా కలబెడుతూ ఉంటే వాటర్ అయితే మొత్తం ఎగిరిపోతుంది. మొత్తం అలా గట్టిగా అయిపోయిన తర్వాత 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లంని అయితే వేసేసుకోవాలి. ఆ బెల్లం మొత్తము పిండిలో కలిసిపోయేలాగా కలబెట్టేసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసుకుంటే తీపి అనేది ఎక్కువ ఉండదు, నార్మల్గా అయితే ఉంటుంది. స్వీట్ ఎక్కువగా తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా బాగా తింటారు. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళైతే 1.5 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. బాగా టేస్ట్ రావడం కోసం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలబెట్టేసుకున్నాను. అదంతా మొత్తం 1 గంట సేపు చల్లారబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో. నానబెట్టేస్తే మైదా పిండి గోధుమ పిండి 2 కలిపాం కాబట్టి క్రిస్పీగా అనిపిస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి బొబ్బట్లు. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దల్లాగా చేసుకోవాలి. ముద్దగా చేసినటువంటి ఈ పిండిని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్ పైన ఈ పిండిని పెట్టేసుకొని కొంచెము పూరిలాగా ఒత్తుకొని దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఆరబెట్టేసుకున్న మిశ్రమాన్ని అయితే తీసేసుకోవాలి. దాన్ని మేమైతే పూర్ణము అని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్ణంని రేకులో పెట్టిన తర్వాత చుట్టూ ఆ పిండితో అయితే క్లోజ్ చేసేయాలి. అలా స్టఫింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ రావాలి. పిండి మొత్తంని అలా పల్చగా వచ్చేటట్లు తయారు చేసుకోవాలి. చేతికి ఆయిల్ లేదంటే నెయ్యిని పూసుకొని అలా తట్టుకుంటూ ఉంటే చేతికి ఏమీ అంటుకోదు ఆ పిండి అంతా. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన బొబ్బట్టుని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి, ఎక్కువ ఏమీ అవసరం ఉండదు, బొబ్బట్టు ఆ ప్యాన్కి అంటుకోకుండా ఆ కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టేసుకొని కొంచెం కాల్చుకుంటూ తిప్పుకుంటూ ఉంటే కానీ చాలా బాగా కాలుతుంది. అలా 2 సైడ్ల ఎర్రగా వచ్చేటట్లయితే కాల్చేసుకోవాలి. గోధుమ పిండిని మైదా పిండిని 2 మిక్స్ చేసినాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి ఎర్రగా ఎంత బాగా కాలిందో 2 సైడ్లన. ఇలా కాలినటువంటి బొబ్బట్టుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. తక్కువ నెయ్యితో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చాలామంది టేస్ట్ కోసం నెయ్యినైతే ఎక్కువగా వేస్తూ ఉంటారు. అంత ఎక్కువగా నెయ్యి ఏం వేయాల్సిన అవసరం ఉండదు. తక్కువ నెయ్యితోనే ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. బొబ్బట్లు అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.